గీతికా స్కూల్ వద్ద ఓ కారు అదుపు తప్పి అతివేగంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4కి తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ మృతుల్లో 3 ఆంజనేయ స్వామి మాలాధారణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని కావలికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీరా తీసుకో తీయనా రైట్. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల సమీపంలో ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి వద్ద ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొనడంతో అక్కడ స్పాట్ లోనే అక్కడికక్కడే 4 మృతి చెందిన ఘోరమైనటువంటి ఘటన జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి కావలి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే రంగాపురం ఊరు నుంచి కొంతమంది 8 మంది కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించేందుకు బయలుదేరారు. నిన్న ఉదయం కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి రాత్రి బయలుదేరి కావలి వెళ్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా కూడా ఇక్కడ పిడుగురాళ్ళు దాటారు. పిడుగురాళ్ళు దాటిన తర్వాత బ్రాహ్మణపల్లి దగ్గరికి వచ్చే తీయనా లోపల ఉన్నటువంటి మొత్తం 8 మంది అండ్ వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులుగా కూడా తెలుస్తుంది. అంటే సమీప బంధువులు వీళ్ళందరూ కలిసి వెళ్లి వస్తున్నటువంటి సందర్భంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా ఆ స్పాట్ లోనే 4 చనిపోయారు. 4 అయితే మాత్రం ఇంకా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వీళ్ళని పిడుగురాళ్ళలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా కూడా అక్కడ ట్రాఫిక్ పెద్ద ఎత్తున కూడా జామ్ అయిపోయి కిలోమీటర్ల మేర కూడా ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. తర్వాత ఈ డెడ్ బాడీలు ఎక్కడికక్కడ రోడ్డు పక్కనే పడినటువంటి సందర్భంలో ఆ డెడ్ బాడీలని ప్రెజెంట్ అయితే మాత్రం గురజాలకి తరలించారు. పోస్ట్ మార్టం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మిగిలినటువంటి ఈ 4 ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళని పిడుగురాళ్ళలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. ప్రెజెంట్ అక్కడ యాక్సిడెంట్ జరగడానికి ప్రధానంగా కూడా నిద్ర రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా కూడా ఎదురు వచ్చినటువంటి పక్కకి వెళ్లి ఆ చెట్టుకు ఢీకొన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఒకే ఫ్యామిలీకి అంటే దగ్గర సమీప బంధువులు 4 కూడా ఒకేసారి మృతి చెందినట్లుగా తెలుసుకోవడంతో కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ 4లో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.